హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో 2025 దీపావళి పండుగ అక్టోబర్ నెలలోని 20వ తారీఖున లేదా 21న, అలానే ధనత్రయోదశి పూజ, లక్ష్మీ పూజ సమయాలు ఏంటి, నిశితకాల పూజా సమయాలు అంటే అర్ధరాత్రి ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి, భగిని హస్త భోజనం అన్నదమ్ములకి ఆడపిల్లలు ఏ రోజున భోజనం పెట్టుకోవాలి, సమయాలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. 2025 దీపావళి పండుగ ఈ సంవత్సరము ఎప్పుడనేది చూద్దాం. అమావాస్య అక్టోబర్ 20వ తారీఖు నుంచి సోమవారం మధ్యాహ్నం 1:37 నుంచి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 అయితే ముగుస్తుంది. అమావాస్యని మనం పరిగణనలోకి తీసుకొని సాయంత్రం అమ్మవారికి లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి దీపావళి రోజున అక్టోబర్ 20వ తారీఖు సోమవారం దీపావళి పండుగ అనేది జరుపుకుంటాము. తర్వాత ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది అనేది అయితే ఆ రోజు సమయాలు ఏంటి అనేది కూడా చూద్దాము. అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:07 నుంచి ఆదివారం 19వ తారీఖు మధ్యాహ్నం 1:37 వరకు అయితే ఉంటుంది. ఈరోజు శని త్రయోదశి కూడా వచ్చింది. వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకుంటే లక్ష్మీదేవితో పాటు చాలా మంచిది. సమయాలు వచ్చేసి సాయంత్రం 5:40 నుంచి 8:10 వరకు. ఈరోజు యమద్వీపాలు అనేది సింహద్వారం బయట అనేది పెట్టుకుంటే దీర్ఘకాలంగా అపాల మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి. 19వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1:38 నుంచి సోమవారం 20వ తారీఖు మధ్యాహ్నం 1:37 వరకు అయితే చతుర్దశి తిథి ఉంది. మనం చతుర్దశి తిథి రోజున నరక చతుర్దశి తైలాభిజ్ఞాన స్నానం అనేది చేస్తాం కదండి. 20వ తారీఖు సోమవారం ఉదయం 5:16 నుంచి 7:30 లోపు తైలాభిజ్ఞాన స్నానం చేయాలి. సాయంత్రం లక్ష్మీ పూజ కోసం అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం 6:59 నుంచి 8:32 వరకు ఉంది. శుభగడియలు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ టైమింగ్స్లోని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ టైమింగ్స్ అనేది శుభగడియలండి. ఈ టైమింగ్లో ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. అర్ధరాత్రి నిశితకాల సమయం పూజ సమయాలు రాత్రి 11:28 నుంచి 12:15 లోపు అయితే అమ్మవారిని పూజించుకోవాలి. భగినిహస్త భోజనం 22 అక్టోబర్ బుధవారం సాయంత్రం 5:53 23వ తారీఖు అక్టోబర్ గురువారం 7:55 వరకు అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్లో అన్నదమ్ముల్ని ఇంటికి పిలుచుకొని మధ్యాహ్నం పూట భోజనం పెట్టడం అనేది చాలా మంచిది. ఒకవేళ కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా సరే ఖచ్చితంగా అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించండి. చాలా మంచిది అన్నమాట. ఈరోజు దాని కథ కూడా ఉంటుంది. నేను అది ఇంకో వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యమద్వీపం ఎలా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.